హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాదవ్ వ్లాగ్స్. వీకెండ్ కదా అని చెప్పేసి ఈరోజు అలా సరదాగా హైదరాబాద్కి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కొహెడా గుట్టకైతే వెళ్ళబోతున్నాం. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. వీకెండ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇదొక బెస్ట్ ప్లేస్. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసేయచ్చు. అంటే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అంతేగాని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో. దారిలో మనకి జింకల్ పార్క్ ఉంటుంది. ఇది నియర్ బై హైట్ నగర్ దగ్గరలో ఉంటుంది. మామ మన సూర్యాపేట బస్ వేరే ఊర్లో మన ఊరు బస్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఫైనల్గా ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళి ఫిల్మ్ సిటీ దగ్గరలో యూటర్న్ తీసుకొని అలా కొంచెం ముందుకు వచ్చేసి ఒక 100 మీటర్స్ లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సింగిల్ రోడ్, ఇక్కడ నుంచి సింగిల్గా ఒకటే రోడ్ అండి. స్ట్రైట్గా అలా వెళ్ళిపోతుంది. ఒక 4 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది కొహెడా. ఫైనల్గా వచ్చేసామండి కొహెడా గుట్ట వ్యూ పాయింట్ రూట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసేసుకోవాలి. రైట్కి వెళ్తే మళ్ళీ ఓఆర్ఆర్ సైడ్ వెళ్ళిపోతాం. ఏదైనా ఫుడ్ కావాలనుకుంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకోండి, లేకపోతే ఇక్కడ కొనేసుకొని రావాలి. వాటర్ బాటిల్ అయినా ఎనీథింగ్. పైన ఏమీ ఉండవు, తినడానికి ఏమీ ఉండవు, తాగడానికి ఏమీ ఉండవు. ఎప్పుడైనా జనాలు రష్గా వచ్చినప్పుడు ఇక్కడ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఎవరైనా లాంగ్ నుంచి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి మంచి ప్లేస్ ఇది. ఫైనల్గా పైకి వచ్చేసాము. బండి ఎక్కలేక ఎక్కిందనుకో. ఇక్కడ మనకి 4 వైపులా ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అలాగే దానికి తోడుగా ఈ నేచర్ ఈ సీజన్ కంటే ఇంకా రైనీ సీజన్స్లో ఇంకా చాలా బాగుంటుంది. గ్రీనరీగా, వెదర్ కూల్గా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. నేను ఎన్ని టైమ్స్ వచ్చినా కూడా అది క్లోజ్లోనే ఉంటుంది. అక్కడ ఎవరూ ఉండదు. పైన ఒకటి అవుపడుతుంది కదా, అక్కడ నుంచి వ్యూ బాగుంటుందండి. లొకేషన్ నేషనల్ హైవే, ఇటు నేచర్ అన్నీ ఒకేసారి అలా అవుపడతాయి. మామిడి కొహెడా గుట్టకి రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. మీరు కొహెడా గుట్టకు వచ్చేటప్పుడు కోతుల కోసం తినడానికి ఏమైనా తీసుకెళ్ళండి, లేకపోతే అవి మన మీద దాడి చేస్తాయి ఆకలితో. మొత్తం అయిపోయినాక చెక్ చేస్తుంది. నాకు క్లిప్పులు తీసుకుని చూడరాదు. ఇప్పుడు ఇప్పుడే ఏమున్నాయి బాక్స్ తిన్నది. పాపం కోతులు వాళ్ళని ఒక 1 అవర్ ఏడిపించేసాయంట. పాపం మాకంటే ముందు నుంచి ఏడిపిస్తూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేచర్ ఎంత అందంగా ఉందో. అటు సైడ్ నేషనల్ హైవే, ఇటు నేచర్ ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి రావాలనుకుంటే రండి. ఫైనల్గా వీళ్ళు సాధించేశారు. వాళ్ళ బ్యాగులు వాళ్ళు తెచ్చేసుకున్నారు. చాలాసేపు ఏడిపించేసాయి పాపం వాళ్ళని. వీళ్ళిద్దరే ఉన్నారు, కోతులు ఒక 5-6 వచ్చేసాయి గుంపు. చూడండి ఎలా గుంజుతున్నాయో బ్యాగులు. చిందరం చేసేసాయి. వాటికి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి అలా మన మీదకి దాడి చేస్తున్నాయి అంతే. ఒకవేళ మీరు వెళ్తే వాటి కోసం ఫుడ్ అయినా తీసుకెళ్ళండి, లేకపోతే బ్యాగులన్నా కింద పెట్టేసి రండి. ఫైనల్గా కోతులన్నీ వెళ్ళిపోయాయి. పాపం వాళ్ళ బ్యాగ్ వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు. మా వాడేం కోతుల్ని గెలుకుతున్నాడు. చూడండి నేచర్ ఎంత హాయిగా ఉందో. ఇటువైపు నేచర్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడే మా ఫ్రెండ్ ఏదో సాహసం చేస్తున్నాడు. వీడిని ఫోటో తీయాలంట. రోజు ఇచ్చేస్తున్నాడు.